అందరికి నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు. 2 డేస్ అయింది. ఒకటి అయితే మీటింగ్ కోసం పోయినరు. ఇక ఇంకో రోజేమో సెలవు. చానా కిరికిరిల మధ్య రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు. ఉత్తగా పోలేదు. నీతి ఆయోగ్ మీటింగ్ ఒకటి. ఓకే. అది అఫీషియల్ మీటింగ్. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటెండ్ అయ్యిండ్రు. రేవంత్ రెడ్డి గారు అటెండ్ అయ్యిండ్రు. తర్వాత ప్రధానమంత్రిని కలిసిండ్రు. కేంద్ర మంత్రి కలిసిండ్రు. అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిందా? ఎందుకంటే ఈడీ చార్జ్ షీట్‌లో వాళ్ళకి సంబంధించిన ఈ యంగ్ ఇండియా ఇదంతా నడుస్తుంది గదా! చార్జ్ షీట్‌లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చింది. ఆయన రాజీనామా చేయాలి అని ఒక డిమాండ్ ఒకటి తెర మీదకొచ్చింది. ఈ అన్ని పరిణామాల మధ్య ఆయన ఢిల్లీ పోయిండు. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ డే అంటే శనివారం నాడైతే నీతి ఆయోగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిండు. సాయంత్రం 5:30, 6 అయిపోయింది. ప్రధానమంత్రిని అక్కడనే కలిసిండు. ఒక ఫోటో చూపిస్తున్నా చూడండి మీరు. ఫోటో చూసిండు కదా! తర్వాత మళ్ళీ కుమారస్వామిని కలిసిండ్రు కేంద్ర మంత్రి. ఏందంటే మాకు ఆర్టీసీ బస్సులు కావాలి, ఎలక్ట్రిక్ బస్సులు కావాలని అడిగిండ్రు. మంచిదే పరిణామం. తర్వాత ప్రధానమంత్రిని కలిసిండ్రు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రిని కలిసిన ఫోటోలు మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఇంత దర్జాగా నిజంగా రాహుల్ గాంధీతో కలిసినట్టుగా ఇంత దర్జాగా కనుక ఫోటో కనిపిస్తే రేవంత్ రెడ్డి గారి జన్మ ధన్యం. ప్లస్ ఆయనకు కాంగ్రెస్‌లో చాలా వెయిట్ పెరుగుతది. కానీ అది లేదు. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా దర్జాగా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా క్లోజ్ మూవ్‌మెంట్ ప్రధానికి తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక క్లోజ్ మూవ్‌మెంట్‌లో ఉన్న ఈ ఫోటోగ్రాఫ్స్ అంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. దీనిలో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంది ఆ స్పెషాలిటీ అంటే ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు కేంద్ర మంత్రులను కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసినా, ఎవరిని కలిసినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎంబడి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఈసారి మాత్రం ఒంటరిగా కలిసిండు. ఎప్పుడైనా సరే శ్రీధరబాబు చాలా సార్లు పోయిండు. బట్టి విక్రమార్క చాలా సార్లు పోయిండు. కానీ ఈసారి నీతి ఆయోగ్ మీటింగ్‌కి వీళ్ళు ఎవరికి పర్మిషన్ లేదు. ఆ మీటింగ్ కోసం పోయిండు. ఇంక అట్లే ఒంటరిగా కలిసిండు. దాదాపు ఒక 15, 16 నిమిషాలు కలిసి ఉన్నారు ప్రధానితో అని చెప్తున్నారు. లోపల ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలవదు. అది 4 గోడల మధ్య జరిగింది. ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి ఇద్దరు బయటకు చెప్పరు. చాలా రాజకీయాలు మాట్లాడుతుండొచ్చు. చాలా అంశాలు చర్చకు వస్తుండొచ్చు. చాలా వ్యవహారాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన చాలా కిరికిరిల మధ్య పోయిండని ముందే చెప్పినా నేను. కాబట్టి ఏం చర్చ జరిగిందో తెలవదు గానీ మీడియాకైతే ఒక ప్రెస్ నోట్ వచ్చింది. మెట్రోకు పర్మిషన్స్ అని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని, మనమంతా టీమ్ ఇండియాగా పనిచేయాలని ఇట్లాంటిదేదో ప్రెస్ నోట్ ఎప్పుడొచ్చేది. ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినా అట్లాంటిది ఒకటొస్తది. అదే వచ్చింది. అవే ఫోటోస్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ యంగ్ ఇండియా డబ్బులు 2,000 కోట్లు మీకంతా ఐడియా ఉంది కదా! సోనియా గాంధీ A1, రాహుల్ గాంధీ A2 ఉన్నారు ఆ కేసులో. ఉన్న ఫలంగా రేవంత్ రెడ్డి పేరు వచ్చేసింది దానిలో. రేవంత్ రెడ్డి ఏంది ఇక్కడ కొంతమంది లీడర్లకు ప్రెషర్ పెట్టి వాళ్ళతోన డబ్బులు సేకరించిండ్రు. దాదాపు 80 లక్షల రూపాయలు సేకరించి యంగ్ ఇండియా అనే సంస్థకు ఇచ్చిండ్రు. అక్కడి నుంచి కాంగ్రెస్ వాడుకున్నది. అదొకటి. ఇక్కడ ఇంకొకటి ఏందంటే ఈయన మాట్లాడలే ఇప్పటిదాకా ఆ ఇష్యూ మీద. ఇప్పుడు డీకే శివకుమార్ పేరు కూడా ఉంది. కర్ణాటక డిప్యూటీ సీఎం. ఆయన వచ్చిన రోజే మీడియాతో మాట్లాడిచ్చిండు. అవును మా తమ్ముడు 2 కోట్ల రూపాయలు మా తమ్ముడు అకౌంట్‌కెళ్ళి పంపించినాం. వైట్ మనీ అది. తర్వాత ఇంకోటి ఏదో 25 లక్షలు ఇచ్చినాం. మేము ఫేస్ చేస్తాం కేసు అని చెప్పిండు. కానీ ఇక్కడ అంతా సైలెంట్. ఎంత సైలెంట్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్. ఒక పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడలే. ఒక మినిస్టర్స్ మాట్లాడలే. ఓ ఎమ్మెల్యే మాట్లాడలే. ఎవరు మాట్లాడలే. కాబట్టి ఇది పిన్ డ్రాప్ సైలెన్స్ అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఒక ఎక్స్‌పెరిమెంట్ ఒకటి జరిగింది కదా ఇక్కడ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసు అక్టోబర్, నవంబర్ జరిగినట్టుంది. హర్యానా ఎలక్షన్స్ ముందు. ఆయన మీద ఈడీ రైడ్స్ జరిగినాయి. 2 డేస్ ఢిల్లీకెళ్ళి వచ్చిర్రు పెద్ద టీమ్. పెద్ద పెద్ద సూట్ కేసులు పట్టుకొని వచ్చిండ్రు. డబ్బులు లెక్కబెట్టే మిషన్స్ తీసుకొని పోయినరు. అవన్నీ మీడియా వీడియో రికార్డ్ చేసింది. తర్వాత చాలా లెక్కలు చెప్పిండ్రు. చాలా లెక్కలు బయటకొచ్చినాయి. మీడియాలో వచ్చినాయి గానీ, పేపర్‌లో వచ్చిన లెక్కలు అసలు 70 కోట్లంటే, 40 కోట్లంటే, దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైసలు కూడా ఎత్తుకపోయారు కంపెనీ మ్యాన్ అంటే రకరకాలు. ఆ తర్వాత అదాన్ని కలిసిర్రు. అది సైలెంట్ అయిపోయింది. అందుకే ఇక్కడ ఈడీ తన పేరు చెప్పిన తర్వాత, రేవంత్ రెడ్డి పేరు చెప్పిన తర్వాత ఇప్పటిదాకా మాట్లాడకపోవడం అనేది ఒక ప్రధానమైన అనుమానం. ప్లస్ ఇప్పుడు ఆయన కేసులో ఉన్నాడు కాబట్టి రాజీనామా చేయాలని చెప్పేసి కేటీఆర్ లాంటోళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన సీఎం పదవికి అనర్హుడు. ఆయన రాజీనామా చేస్తేనే ఇది నిష్పక్షపాతంగా విచారణ జరుగుతది అని. కాబట్టి ఇప్పుడు మోడీతో ఆ విషయం ఏం మాట్లాడుకున్నారో తెలవదు. నేను మీకు సహకరిస్తున్నా కదా! ఎందుకు నా మీద నా పేరు ఎందుకు ప్రస్తావించిర్రు అన్నారా? తెలవదు. అవన్నీ మనం ఊహాగానాలే. ఎందుకంటే ఎవరు చెప్తే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. లేకపోతే మోడీ గారు చెప్పాలి. ఇద్దరు చెప్పరు. కాబట్టి ఇద్దరే ఉన్నారు. మూడో పర్సన్ ఉంటేనేమో ఖచ్చితంగా ఆ వార్త బయటకొచ్చేది. ఈ రోజు కాకపోతే రేపైనా బయటకు తెలిసేది. లేదు. కానీ ఇక్కడ ఈడీ చార్జ్ షీట్‌లో రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చిన తర్వాత బహుశా రాహుల్ గాంధీ గారు పిలుస్తారేమో అన్న ఒక పెద్ద ఆశతో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇక వాళ్ళ మీద కేసు ఉంది. అదే కేసులో నేను ఇరుక్కున్నా ఇప్పుడు.
కాబట్టి నన్ను కూడా పిలుస్తారేమో. ఇంకా ఇన్ని రోజుల ఒక ఏమంటారు బ్లాక్అవుట్ అంటే ఇన్ని రోజుల గ్యాప్ ఒకటి అయిపోతది. ఇంకా దీంతో అయిపోద్ది అని అనుకున్నారేమో, ఆశించుండొచ్చు బహుశా. కానీ అది కుదరలే. ఎందుకంటే ఇప్పుడు ఆదివారం. ఆదివారం రోజు ఢిల్లీలో ఉన్నారు. ఎవ్వరిని కలవలేదు. ఎవరిని అపాయింట్‌మెంట్ అడిగినరో కూడా తెలవదు. కానీ పొద్దున్నుంచి ఎవ్వరు లేరు. ఎంబడి కూడా లేరు. ఒక్క భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ ఒక్కడే ఉన్నాడు ఎంబడి. మిగతా ఎంపీలు లేరు. ఎవ్వరు లేరు. ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. అక్కడ తుగ్లక్ రోడ్‌లో ప్రతి సీఎంకి ఉంటది. అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటిదే అదే ఇల్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడుతున్నారు. ఎవరు పోలేదు. ఎవరు రాలే ఇంట్లకి. ఆయన కూడా బయటికెళ్ళలేదు. మన తెలుగు మీడియా మాత్రం ఆయన చాలా విషయాలు మాట్లాడాల్సింది గదా! హ్మ్. ఇదే ఈడీ చార్జ్ షీట్‌లో ఆయన పేరు ఉండడం. లేకపోతే అందాల పోటీల్లో చూసినారు గదా! ఆమె ఏం చేసిందో ఒకామె. ఇంగ్లాండ్ క్వీన్, ఇంగ్లాండ్ బ్యూటీ. ఏం చేసింది? ఆడకి పోయి పెంట పెట్టింది మేడం. ఆడకి పోయి ఈడ నన్ను వ్యభిచారిలాగా చూసిండ్రు. డబ్బులున్న మొగోళ్ళ ముందల మమ్మలను మొత్తం ఒక పెరేడ్ చేయించిండ్రు. పొద్దుగాల లేచి నుంచి రాత్రి వరకు ఒక గౌన్ ఏసుకొని తిరగమన్నారు. మమ్మల్ని ఎందుకో ఒక వేశ్యల్లాగా పరిగణించారని చెప్పేసి ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చింది. మీరు చూసుంటారు సిగ్నల్ టీవీలో గూడా. ఇగ ఇట్లాంటివి. ఇగ ఎన్నో జరగాల్సి ఉన్నాయి గదా! ఎన్నో కార్యక్రమాలు జరగాల్సినయి. రేవంత్ రెడ్డికి మరి అసలు కాంగ్రెస్‌లో ప్రధానమంత్రిని లేకపోతే బీజేపీకి సంబంధించిన నేతలు, కేంద్ర మంత్రులను ఒక్కరు కలవకూడదు. అంతకుముందు డీకే శివకుమార్ కలిసిండు. డీకే శివకుమార్ ఒక్కడే పోయి ప్రధానమంత్రిని కలిసిండు. డిసెంబర్ ఆర్ జనవరిలో. పెద్ద ఇష్యూ అయిపోయింది. సీరియస్ అయిపోయినరు హైకమాండ్. అట్టెట్లా కలుస్తావు నువ్వు? ఏం పని నీకు? చెప్పకుండా. నువ్వు ఎమ్మడే మనిషి లేకుండా ఎందుకు పోయినావు? అని చెప్పి సీరియస్ అయితే ఇది ఎక్కడనో పోయేతట్టుందని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదో స్టేట్స్ పోయిండ్రు. వేరే దేశం పోతే అమెరికా. పోతే ఈయన గూడా ఎవరికీ చెప్పపెట్టకుండా అమెరికాకు పోయి ఆడ రాహుల్ గాంధీని కలిసి ఇగ ఏదో క్షమాపణ చెప్పిండో, ఏం చెప్పిండ్రో వివరణ ఇచ్చుకున్నారో ఏదో ఒకటి జరిగినాక తర్వాత మళ్ళీ కర్ణాటకకొచ్చిండాయన. అంటే అంత సీరియస్ ఉంటది. రాజకీయాలు గదా! ఎవరెవరు మాట్లాడుకుంటారో తెలవదు. లేకపోతే రేవంత్ రెడ్డి గారిని వదిలేసైనా ఉండాలి. మాకు నువ్వేమన్నా చేసుకో మాకు సంబంధం లేదు. ఇంక కాంగ్రెస్ ఉంటదా? పోతదా? తెలంగాణలో అది గూడా మాకు సంబంధం లేదు. కానీ ఆహ్, మాకు ఇప్పటి వరకు మా సర్వీస్ మాకు చేస్తే చాలు. నువ్వు ఎవరినైనా కలువు, ఏమన్నా చేసుకో అని అంత ఫ్రీడమ్ ఉందా ఆయనకని తెలవదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. పోనీ రాహుల్ గాంధీ లేడా ఢిల్లీలో అంటే రాహుల్ గాంధీ ఢిల్లీనే ఉన్నాడు. కేసీ వేణుగోపాల్ గూడా ఎక్కడో పోయిండు. ఆయన గూడా వచ్చిండు ఢిల్లీకి. ఆయన గూడా ఢిల్లీలో ఉన్నాడు. మరి అపాయింట్‌మెంట్స్ లేవా? కలవలేదా? ఈడీ చార్జ్ షీట్‌లో తన పేరు పెట్టిన తర్వాత గూడా అది గూడా వాళ్ళకు డబ్బులు పంపించిన కేసులో ఆహ్, పిలవకపోవడం, కలవకపోవడం అనేది గూడా ఒక అవమానమే. ఒక ముఖ్యమంత్రికి అది గూడా ఇప్పుడు ఇంకొకటుంది. ఇప్పుడు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలే కదా! కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కర్ణాటక ముఖ్యమంత్రి లేదా కర్ణాటక డిప్యూటీ సీఎం గూడా ఇన్ని సార్లు ఢిల్లీకి పోడు. దగ్గర హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గూడా పోడు. ఊరికే పోడు. ఎప్పుడో ఒకసారి. మన ముఖ్యమంత్రి 45వ సారి ఇది. 45 45వ సారి పోయిర్రు. ఇగ రాష్ట్ర ప్రయోజనాల కోసమనే చెప్తారు ప్రయోజనాలు. ప్రయోజనాలు రాష్ట్రానివే గానీ స్వామి కార్యం, స్వకార్యం 2 ఉంటాయి ఈ టూర్‌లో. ఇంకా రకరకాల ఇష్యూస్ నడుస్తున్నాయి. మనోళ్ళు కనీసం చిచ్చాటన్నా చేస్తారేమో అని చెప్పేసి మన తెలుగు మీడియాలంతా గూడా పడిగాపులు కాస్తుర్రు రేవంత్ రెడ్డి ఇంటికాడ. కానీ ఆయన మొఖం చూపనీకి కూడా ఇష్టపడలే. అంతకుముందు పోయినప్పుడు గూడా సైలెంట్‌గా వచ్చిండు. అంతకుముందు కూడా ఢిల్లీ పోయిండు. అప్పుడు 2 డేస్ ఇట్లే ఉత్తగానే సైలెంట్. జస్ట్ 15 డేస్ బ్యాకే అది గూడా. పోయిండు. అసలు ఎవరిని కలవలేదు. అసలు మీడియాని కలవలేదు. కనీసం మన ముఖ్యమంత్రులు లేకపోతే మన మంత్రులు ఎవరైనా ఢిల్లీ పోతే కనీసం అక్కడున్న తెలుగు మీడియా మనోళ్ళు ఉంటారు గదా! తెలుగోళ్ళు, మన తెలంగాణోళ్ళు అందరూ ఉంటారు. కనీసం వాళ్ళని కలిసి ఆహ్, ఏదో ఒకటి ఒక ఆశాజనకమైంది. ఎందుకంటే అక్కడ నేషనల్ మీడియా గూడా కవర్ చేస్తది చాలా వార్తలను. కాబట్టి ఇక్కడ మోడీ మీద అంతగానం గరం గరం గుర్రు గుర్రు అన్నాడు గదా! రేవంత్ రెడ్డి గారు మొన్న. గుర్రు గుర్రు అనలే మొన్న. ఏమన్నారు రేవంత్ రెడ్డి? మోడీ ట్రంప్‌కు భయపడి ఆహ్, యుద్ధం గాకుండా ఆపిండు. యుద్ధం గాకుండా ఆపిండు. భయపడ్డాడు అనేది ప్రధానంగా తెర మీద తీసుకొచ్చిండు మోడీ. మరి నిన్న ఆ విషయం చర్చకొచ్చిందో లేదో మనకు తెలవదు. అసలు ఆహ్, ఉత్తదే టైమ్ పాస్‌కి మాట్లాడిండేమో. ఎందుకంటే మళ్ళా చాలా చాలా అవసరాలుంటాయి గదా! ప్లస్ రాహుల్ గాంధీని ఆ లైన్‌లోకి పోదామని ప్రయత్నం చేసిండేమో. కానీ ఏమైందో తెలవదు గానీ, మొత్తం సైలెంట్. అసలు ఇన్ని కిరికిరిల మధ్య ఆయనకు అపాయింట్‌మెంట్ లేదని, అధిష్టానం పట్టించుకుంటలేదని, ఇన్ని ఆహ్, వార్తలు లేకపోతే ఇవన్నీ బయటకొచ్చిన టైంలో కనీసం ఈడీ కేస్ బుక్ చేసిన తర్వాత గూడా ఆహ్, రేవంత్ రెడ్డిని కలవకపోవడం, అసలు అపాయింట్‌మెంటే లేకపోవడం, పెద్దగా పట్టించుకోకపోవడం అనేదైతే ఇది చాలా పరిణామాలకు దారితీసే అవకాశంగా కనిపిస్తుంది. ప్లస్ ఆయన గూడా మీడియాతో మాట్లాడకపోవడం, కనీసం చిట్ చాట్ చేయకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఢిల్లీలో
దాల్ మే కుచ్ కాలా హై అంటారు కదా, అట్లా సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇన్ని అటు మోడీని కలవడం, ఇటు రాహుల్ గాంధీని కలవకపోవడం, మోడీ అపాయింట్మెంట్ దొరకడం, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకపోవడం, కనీసం కేసీ వేణుగోపాల్ కూడా అపాయింట్మెంట్ ఇస్తారో లేదో అని ఒక పెద్ద వెయిటింగ్ టైం, కలవడానికి ఒక పెద్ద వెయిటింగ్ టైం. మరి మోడీని కలిసిండ్రు కదా, ఇప్పుడు మొత్తం గోదావరి నీళ్ళు మొత్తం అటు బంగచెర్లకు తీసుకొని పోయి మళ్ళా కృష్ణా నీళ్ళకు పొత్తిరెడ్డి పాడు బొక్క పెట్టినట్టు గోదావరి నీళ్ళకు బంగచెర్లతో బొక్క పెట్టాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయిపోయాడు. మనం వదిలేసినాం కాళేశ్వరము. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఆయన అనుకున్న పనులు మొత్తం చేసుకుంటున్నాడు. ఆయన నీళ్లు గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు పోయినాడు, గోదావరి నీళ్లు అవి మొత్తానికి మొత్తం తీసుకుపోవాలని చూస్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఆ విషయం కూడా ప్రధానమంత్రితో మాట్లాడి ఉండాలి కదా. లేకపోతే ఇక మనం ఇంతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలన్న వద్దు, అది కూడా మాట్లాడుకోవచ్చు కదా. అది కడితే కనీసం ఆ బంగచర్ల కట్టినా మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్స్ రద్దు చేయించింది చంద్రబాబు. ఏంటంటే దానికి నీళ్లు లేవంటాడు. అది ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తే అది ఎన్డీఏలో వింటున్నారు. మరి మన ముఖ్యమంత్రి కలిసిండు, అది ఏమన్నా మాట్లాడిండా? మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అట్టేట్లా? ఇప్పుడు ఆల్రెడీ 80% పూర్తయిన ప్రాజెక్టుకి మరి నీళ్లు లేకపోతే ఏం చేసుకుంటాం? నీళ్ళు ఉండాలి కదా. మిగులు నీళ్లు వాళ్ళకు, మిగులు నీళ్ళు గోదావరిలో మిగిలి ఉంటాయంట, మన కృష్ణాలో మిగులు నీళ్ళు మనకు ఉండవంట. ఇది తెలంగాణకు తీవ్రమైన అన్యాయం. మరి దీని గురించి ఏమన్నా మాట్లాడిందా? ఇదంతా చూస్తుంటే మరి ఇంకోటి ఏం తెలుసా, పోరి ఆడేమన్నా బిజీ ఉన్నారేమో అంటే పిసిసి చీఫ్ 2-3 రోజుల నుంచి రోజు కలుస్తుంది రాహుల్ గాంధీని. ఇక ఎవరెవరో విజయశాంతి అయితే ఎవరు చెప్పుకునేమే కలిసి వస్తుంది. ఇక రకరకాల చోటా మోటా లీడర్లు కూడా పోయి రాహుల్ గాంధీని కలిసి, నేను మొన్న ఫొటోస్ చూసిన ట్విట్టర్లో, చోటా మోటా నాయకులు, గల్లీ నాయకులు, ఇంకా అంతే, అంతకు మించి బాగుండదు. వాళ్ళు కూడా పోయి రాహుల్ గాంధీని కలిసిండ్రు. కానీ మరి ఈయన కలుస్తలేరు అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం, అవకాశం రెండు ఉన్నాయి. బట్ ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్కే ఇప్పుడు కూడా. ఎందుకంటే ఒక పక్క ఇక్కడ కవిత కూడా ఒక పెంట పెట్టింది కదా, కవిత కూడా వాళ్ళ నాన్నకు లేఖ రాసి సంథింగ్ నడుస్తుంది. అటు మోడీని కలిసిండు. ఏం జరుగుతుందో తెలియదు, అన్ని క్వశ్చన్ మార్కులే. బట్ ఆన్సర్తో మాత్రం వస్తుంది. ఆన్సర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ కూడా చెప్తాం. అదంతా మనకు తర్వాత తెలిస్తేమో ఆన్సర్లు. బట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ బ్లాంక్ లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.